వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీపీఐ షాక్ ఇచ్చింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు విజయసాయిరెడ్డి న్యాయస్థానాన్ని అనుమతి కోరారు. అయితే విజయసాయిరెడ్డి చేసిన పిటిషన్కు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. అయితే విజయసాయిరెడ్డి తరపున న్యాయవాదులు ట్రయల్ కోర్టు గతంలో విదేశీ పర్యటనకు అనుమతించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విజయసాయిరెడ్డి ఫారెన్ టూర్కు పర్మిషన్ ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తానని న్యాయస్థానం తెలిపింది. మరోవైపు విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాను క్రియాశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జగన్ బాగుండాలని కోరుకుంటూనే తాను ఏ పార్టీలో చేరటం లేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తీసుకుంటున్న నిర్ణయంగా పేర్కొన్నారు. తాను భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం, ఉపరాష్ట్రపతి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం, ఆమోదించడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అయితే ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయనను కోర్టు అనుమతి ఇచ్చినట్టు విజయసాయిరెడ్డి తరపు న్యాయవాదులు తెలిపారు. అదేవిధంగా ట్రయల్ కోర్టు కూడా విజయసాయి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. కాగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఈ నెల 24న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక 25న ఆయన రాజీనామా చేయగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వెనువెంటనే ఆమోదించారు. ఇక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని భావించిన విజయసాయి నెల రోజుల పాటు విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటానని, అందుకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది.